ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రుల ఉత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. నేడు అమ్మవారు అన్నపూర్ణాదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. తెల్లవారుజామున నుండే దర్శనాలు కొనసాగుతున్నాయి. నిన్న దుర్గమ్మను 60,000 మంది భక్తులు దర్శించుకున్నారు. నేడు ఇంద్రకీలాద్రిపై కుంకుమార్చన హోమాలు జరుగుతున్నాయి. ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రుల ఉత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ఏపీ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ, చెప్పండి, ఇంద్రకీలాద్రిపై ఉత్సవాలు ఎలా కొనసాగుతున్నాయి? ఈ రోజు మూడో రోజు అమ్మ అంటే ఏదైతే ఈ రోజు దుర్గా అమ్మవారు ఇంద్రకీలాద్రిపై ఈ రోజు అన్నపూర్ణాదేవిగా అయితే మనకు భక్తులకైతే దర్శనం ఇస్తున్నారు. ఉదయం అంటే తెల్లవారుజాము నుంచి కూడా భక్తులు అయితే పెద్ద ఎత్తున బారులు తీరి అమ్మవారిని అయితే దర్శించుకుంటున్నారు. ప్రధానంగా తీసుకుంటే ఏదైతే ఈ రోజు ఒక విశిష్టమైనటువంటి అమ్మవారి పాత్ర, ఒక చేతిలో అక్షయ పాత్రతో పాటు మరొక చేతిలో గరిట పట్టి మానవాళి ఆకలి దప్పికలు తెచ్చే తల్లి అన్నపూర్ణాదేవి రూపంలో అయితే భక్తులకైతే దర్శనం అయితే ఇస్తున్నట్టయితే మనం ప్రధానంగా ఈ రోజు భక్తులు అయితే అమ్మవారిని దర్శించడం చాలా భక్తి పార్వత్యంలో అయితే మునిగిపోతున్నట్లయితే మనం చూస్తానన్నా. పరబ్రహ్మ స్వరూపం అంటారు, అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు. సాక్షాత్తు పరమేశ్వరుడికే భిక్ష పెట్టిన అమ్మ అన్నపూర్ణాదేవి. అందుకనే అటువంటి రూపము ఈ రోజు దర్శించుకుంటే చాలు, దర్శించుకొని ఈ తల్లిని ధ్యానిస్తే చాలు అష్టైశ్వర్యాలు ధన ధాన్యాభివృద్ధి కలుగుతుందని చెప్పి భక్తుల యొక్క ప్రాగాఢ విశ్వాసం. ఆ అమ్మని ఈ రోజు దర్శించుకోవటానికైతే ఈ రోజు వేలాదిగా ఉదయం నుంచి కూడా దాదాపుగా ఆ విజయవాడ ఇంద్రకీలాద్రి మొత్తం కూడా అన్ని క్యూ లైన్లో అయితే భక్తులు అయితే ఈ రోజు అమ్మవారిని అయితే దర్శించుకుంటున్నారు. ప్రధానంగా ఈ రోజు అమ్మవారికి నైవేద్యంగా అయితే పరమాన్నంతో పాటు బూరెలను అయితే ఈ రోజు నైవేద్యంగా అయితే అమ్మకైతే సమర్పిస్తున్నట్లు అయితే మనం ప్రధానంగా చూస్తా ఉన్నాం. ఈ రోజు ఏదైతే అమ్మ అన్నపూర్ణాదేవి అంటే అన్నం పరబ్రహ్మ సొంతం, అంటే సకల జీవకోటులకి అన్నం అనేది ఆ జీవనాధారం. అటువంటి అందరికీ అంటే మానవాళికి ఆహారం ఈ రోజు దక్కుతుంది అంటే అది కేవలం అన్నపూర్ణ మాత వల్లనే దక్కుతుందని చెప్పేసి కూడా భక్తుల యొక్క ప్రాగాఢం అని విశ్వాసం. అటువంటి రూపం ఈ రోజు రూపంలో అమ్మవారు దర్శనం ఇవ్వటం చూసుకుంటే భక్తులు పారవత్యంతో అయితే ఈ రోజు అమ్మవారిని దర్శించుకున్నట్లయితే మనం ఉదయం నుంచి అయితే చూస్తున్నాం. వైష్ణవి కృష్ణ, ఇప్పుడు భవానీ మాత మాల వేసుకున్న వాళ్ళకి, సామాన్య భక్తులకి అధికారులు ఎలాంటి ఏర్పాట్లు చేశారు? అంటే ఉదయం నుంచి కాకుండా అంటే దసరా నవరాత్రుల్లో గతంతో పోల్చుకున్నట్లయితే ఈ సంవత్సరం అయితే చాలా గొప్ప ఏర్పాట్లతో పాటు ఇటు అధికారులు అంటే ఇటు రెవెన్యూ అధికారులు కానీ, ఇటు దేవాదాయ శాఖ అధికారులు, ఇటు పోలీసులు, ఈ 3 డిపార్ట్మెంట్లు చాలా సమన్వయంతో పనిచేసినట్లయితే మనం అనుకోవచ్చు. ఎవరికి కూడా ఎక్కడ ఎటువంటి లోపం రాకుండా అంటే ఆ సామాన్య భక్తులు వెళ్ళే క్యూ లైన్లే కాకుండా ఇటు 100 రూపాయలు, 300, 500 ఇలాగా 3 రకాలుగా వాళ్ళ క్యూ లైన్స్ ఉన్నాయి. విఐపీల క్యూ లైన్లే కాకుండా ప్రతి ఒక్కరికి అంటే ఎవరికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ప్రతి 20 అడుగులకి వారికి కావాల్సిన సౌకర్యాలు అంటే ఇటు పాలు ఇవ్వటం కానీ, లేకపోతే వారికి ఆ మంచినీళ్ళు సప్లై చేయడం కానీ ప్రతిదీ కూడా అధికారులు అయితే చాలా అంటే గట్టుబాట్లతో అయితే చేసినట్లు మనం చూస్తున్నాం. ఎక్కడ ఎవరికి రాకుండా ఇటు భవానీలకు కూడా ఒక ప్రత్యేకమైన క్యూ లైన్లు ఏర్పాటు చేస్తూ భవానీ భక్తులకు కూడా అమ్మవారి దర్శనం అయితే కల్పిస్తున్నారు. ఎక్కడ ఇటు భవానీ భక్తులకు కానీ, ఇటు సామాన్య భక్తులకు కానీ ఎక్కడా కూడా ఎవరికి ఎటువంటి ఇబ్బందులు రాకుండా అయితే ఈ సంవత్సరం అయితే అద్భుతంగా అయితే అధికారులు పనిచేస్తున్నారని చెప్పిన ఎటువంటి సందేహం లేదు. థ్యాంక్ యూ కృష్ణ. जायते भूमि भारकाः ఏదేశామ విరోధేన బ్రహ్మ కర్మ సమారభే. అందరూ కూడా ప్రాణాయామం చేయండమ్మా. ఓం భూః ఓం భువః ఓం సువః ఓం మహః ఓం జనః ఓం తపః ఓం సత్యం ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం ఆపో జ్యోతిరసోమృతం బ్రహ్మ భూర్భువస్వరో. అందరూ కూడా